మరో బ్రేకింగ్ అంటుంది. ఒడిశాలోని జుర్సుగూడలో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సదర్ పిఎస్ పరిధిలో నేషనల్ హైవే 49 పై కారు ట్రక్ ఢీకొంది. ప్రమాదంలో 5 పోలీసులు మృతి చెందారు. ఇక మరో 3 గాయాలయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఓ వివాహ కార్యక్రమానికి హాజరై పోలీసులు తిరిగి వస్తున్నారు. ఇక హైవేపై వారి వాహనాన్ని వేగంగా వచ్చిన ట్రక్ ఢీకొంది. ఘటనలో 5 మృతి చెందగా మరో 3 గాయపడ్డారు. వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ట్రక్ ను స్వాధీనం చేసుకుని డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ ఉన్నాం. ఒడిశాలోని జుర్సుగూడలో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సదర్ పిఎస్ పరిధిలోని నేషనల్ హైవే 49 పై కారును ట్రక్ ఢీకొంది. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు ఫోన్ లైన్ లో. రాము, మనం చూస్తున్నాం అసలు మొత్తానికి ప్రమాదానికి గల కారణాలు ఏంటి చూస్తున్నాం. ఒడిశా జుర్సుగూడ జిల్లాలో అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది, అలాగే గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? ఎస్ఓని మనం చూసుకోవచ్చు. ఒడిశా రాష్ట్రంలోని జార్సుగూడ జిల్లాలో జరిగిన దారుణ ఘటనలో 5 పోలీసులు అయితే మృతి చెందారు. అయితే మరి 3 పరిస్థితి విషమంగా ఉంది. వివాహ వేడికి హాజరై తిరిగి వస్తున్న క్రమంలో నేషనల్ హైవే 49 పై వేగంగా దూసుకొచ్చే ట్రక్కు వారి కారుని బలంగా ఢీకొట్టింది. అయితే ఒకసారి జరిగిన ప్రమాదంలో పోలీసు వర్గాల్లో తీవ్ర విషస్థాయిలు నింపింది అనుకోవచ్చు. అయితే ఈ ప్రమాదం అనేది సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సమాచారం ప్రకారం మనం చూసుకుంటే పోలీసులు ఒక వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఏదైతే హైవే పై ఎదురుగా వచ్చిన ట్రక్కు వేగంగా వచ్చి ఒక్కసారిగా ఈ యొక్క కారుని ఢీకొట్టింది. అయితే ఈ ఢీకొట్టే క్రమంలో కారు పూర్తిగా నుజ్జయింది. అయితే ఈ ఘటన సంబంధించి మనం చూసుకుంటే సంఘటన స్థలంలోనే ఏదైతే 5 పోలీసులు మృతి చెందారో అయితే మరో 3 తీవ్ర గాయాలయ్యాయి. అయితే వీరిని సమీప హాస్పిటల్కి అయితే తరలించి అత్యవసర చికిత్స అయితే అందిస్తున్నారు. అయితే ప్రమాదానికి కారణమైన ట్రక్కును పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఆ డ్రైవర్ ను కూడా అరెస్ట్ చేశారు. దీనిపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే అతి వేగమే ప్రమాదానికి కారణంగా చెప్తుంది. అంతేకాకుండా నిర్లక్ష్యమైన డ్రైవింగ్ కూడా ఉందని మాత్రం దీనిపై పోలీసులు అయితే ఇప్పటి వరకు అయితే ప్రాథమిక విచారణలు చేపట్టారు. అయితే ఈ యొక్క ప్రమాదం సంబంధించి ఒరిస్సా పోలీసుల్లో కొంత బాధాకరమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా క్షతగాతులను అయితే హుటాహుటిగా స్థానిక ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తరలించారు. అయితే మృతి చెందిన వాళ్ళని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ తరలించి ఏదైతే తీవ్రంగా గాయపడిన 3 మాత్రం ఇప్పుడు చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో 2 పరిస్థితి విషమంగా ఉందని మాత్రం పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రాము.